హాయ్ ఫ్రెండ్స్, 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ భూమి మీద ఎన్నో రకాల జీవరాశులు ప్రాణం పోసుకున్నాయి. మానవ సమాజం కూడా పరిణామం చెందుతూ ఈ భూమి మీద మనుగడ సాగిస్తోంది. ఆ మానవ సమాజం ఇప్పుడు అంతరిక్ష రహస్యాల్ని ఛేదించేందుకు కూడా సిద్ధమైపోయింది. కానీ ఈ రోజుకి భూమి లోపల ఏమున్నాయో మనకి పూర్తిగా తెలియదు. ఇప్పటి వరకు ఈ సృష్టి రహస్యాలు మనకు తెలిసింది 5% మాత్రమే. ఈ 5%లోనే రకరకాల వింతలు విశేషాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక మనకు తెలియని 95%లో ఇంకెన్ని రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయో ఎవరికి తెలుసు? వాటి గురించి తెలుసుకోవడం కూడా అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు. పైనుండి కనిపించేది ఒకటిగా, వాటి రహస్యాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే మనకు దొరికే సమాచారం మరొకటిగా ఉంటుంది. ఒక గ్రహానికి సంబంధించి కాస్మిక్ చిత్రం చూస్తే గనక అంతరిక్ష విషయాల మీద ఆసక్తి ఉన్నవారు దాని టోపోగ్రఫీ గురించి తేలిగ్గానే చెప్పగలరు. కానీ ఆ చిత్రాల వెనక ఉన్న అసలు విషయాల్ని తెలుసుకోవటంలోనే అసలు సమస్య తలెత్తుతుంది. ఇప్పటి వరకు మానవ సమాజం గ్రహాల ఉపరితల అంశాల గురించి చాలానే అధ్యయనాలు చేసింది. వాటి ఆధారంగా చాలా రకాల సిద్ధాంతాలు రూపుదిద్దుకున్నాయి. ఈ రోజు వీడియోలో సౌర మండలంలోని గ్రహాలన్నిటి గురించి, వాటి బేసిక్ కాస్మిక్ బాడీల ఇంటర్నల్ జియోగ్రఫీ గురించి తెలియజేయబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సౌర మండలానికి ఒక రూపం ఇచ్చిన సూర్యుడితో మొదలు పెట్టుకుందాం. సూర్యుడి గ్రావిటేషన్ శక్తి కారణంగానే ఈరోజు సౌర వ్యవస్థ సక్రమంగా నడుస్తోంది. సూర్యుడు ఒక నక్షత్రం. ఇందులో ఎక్కువగా హైడ్రోజన్, హీలియం, ప్లాస్మా లాంటి పదార్థాలతో కలిసి తయారైంది. అనేక పరిశోధనల ప్రకారం సూర్యుడి లోపలి భాగం గురించి మాట్లాడుకుంటే సూర్యుడి రేడియస్లో 25% ఆ భాగం ఆక్రమించుకుని ఉంటుంది. సూర్యమండలం వేడి ప్రదేశమని మనకు తెలుసు. అక్కడ వేడి గురించి చెప్పుకోవాల్సి వస్తే దాదాపు 2 కోట్ల డిగ్రీ సెల్సియస్ వేడి ఉంటుంది. అంతేకాదు సూర్యుడిలో అనంతమైన హైడ్రోజన్ కూడా ఉంది. అది నిరంతరం హీలియంగా మారుతూనే ఉంటుంది. ఈ పరిణామం తర్వాత చాలా శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి నుంచి విడుదలయ్యే ఒత్తిడి తగ్గించుకోవడానికి 1,70,000 సంవత్సరాల సమయం పడుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత అందులో ఉండే పదార్థాలు బయటికే స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. దీన్నే ఫోటోస్పియర్ అంటారు. ఈ ఫోటోస్పియర్ దాదాపు 500 కిలోమీటర్ల మేర లేయర్లుగా ఏర్పడుతుంది. దీన్ని బట్టే దాని రూపాన్ని మనం అంచనా వేయొచ్చు. ఈ ఫోటోస్పియర్ ఇంకొన్ని వేల సంవత్సరాలు ప్రయాణించాక ప్లాస్మా, సోలార్ లేయర్స్ సూర్యుడి నుండి బయటకు వచ్చేస్తాయి. సోలార్ వెండి రూపంలో బయట సౌరమండలమంతా వ్యాపిస్తుంది. ఆ తర్వాత సూర్యుడి యొక్క ఇంటర్నల్ టోపోగ్రఫీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడికి దగ్గరగా ఉండే మెర్క్యూరీ దగ్గరికి వెళ్దాం. డెన్సిటీ విషయంలో భూమి తర్వాత మొత్తం సౌర వ్యవస్థలోనే డెన్సియెస్ట్ గ్రహం మెర్క్యూరీనే. రీసెంట్ స్టడీలో తేలిన విషయం ఏంటంటే సౌర వ్యవస్థలో అత్యధిక భాగం అయన్ ఉన్న గ్రహం మెర్క్యూరీ. దీన్ని బట్టి మెర్క్యూరీ లేని ఇన్నర్ కోర్లో లిక్విడ్ కాకుండా సోలిడ్ కోర్ ఉందని, దీనికి 4 వైపులా ఔటర్ కోర్ మ్యాంటిల్ లిక్విడ్ ఫామ్లో ఉందని శాస్త్రవేత్తల అంచనా. మెర్క్యూరీ చాలా చిన్న గ్రహం. దీని క్రస్ట్ కూడా చాలా పలచగా ఉంటుంది. అందుకే మెర్క్యూరీలోని వాతావరణం అదే రీతిలో ఉండటం కొంచెం కష్టమైన పని. ఒకవేళ బయట వైపు